డబ్బులు బాగా ఇచ్చారా? మంచిగానే ఇచ్చారండి. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. మనకి వర్త్ వాళ్ళు ఇచ్చిన దానికి. డబ్బులన్నీ ఏం చేశారు తేజ? వారానికి ఇంత అని చెప్పిస్తారు అందరికి? అవునండి, ఈ వీక్లీ పేమెంట్స్ ఉంటాయి. నా ఫస్ట్ దాంతో మా ఫాదర్ కొన్ని లోన్స్ ఉంటే మా ఫాదర్కి ఇచ్చేసాను. ఎంత బంగారం నిజంగా మీరు అసలు. అవి టేక్ కేర్ చేశాను. అండ్ ఇప్పుడు సెకండ్ వచ్చే దాంట్లో మా హౌస్లో కూడా చెప్పాను, మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ ఉంది, నాకు తోచినంత వచ్చిన దాంట్లో ఇవ్వాలి అని చెప్పి దాన్ని ఒకటి పెట్టుకున్న పక్కన. ఈ రెండింటికి అయితే దాన్ని ప్రజెంట్ ఉపయోగిస్తున్నాం అంతే. ఎందుకంటే నాకు కూడా మేడం బిగ్ బాస్ సీజన్ 8 అనేది నాకు ఎక్స్ట్రా ఆపర్చునిటీ. అవును కదా. ఆ ఎక్స్ట్రా ఆపర్చునిటీలో నేను ఇక్కడ అమౌంట్ చూడాల, నేను అక్కడ మిస్ చేసుకుందా మా అమ్మని మిస్ చేసా, అమ్మని తీసుకొచ్చేయాలి. దాని తర్వాత వచ్చే ఆ అమౌంట్ అదంతా దానికి వాడుకుందాం, కానీ అది నాకు ఎక్స్ట్రా బోనస్. అవును. అండ్ బిగ్ బాస్ ఇచ్చిన పేరు వల్ల నేను ఓపెన్గా చెప్తున్నా, నేను మంచిగానే ఉన్నాను. నా యూట్యూబ్ ఛానల్ మంచిగా ఉంది. నేను ఇరానీ నవాబ్స్ అని నా కొత్త ఫ్రాంచైజీ ఒకటి పెట్టుకున్నాను, 22 బ్రాంచెస్ ఓపెన్ చేసుకున్నాను. దాంట్లో అది మంచిగా నడుస్తుంది. దేవుడి దయ వల్ల సినిమాలు వస్తున్నాయి, మంచిగా ఈవెంట్లు చేసుకుంటున్నాను. అందుకని బిగ్ బాస్ ద్వారా వచ్చిన అమౌంట్ నాకు దాన్ని యూజ్ చేసుకుంటా. నేను ఇవి కాపాడుకుంటే చాలు నాకు. ఇరానీ నవాబ్స్లో ఏమేమి చేస్తారు? ఇరానీ నవాబ్స్ అనేది బేసిక్గా టీ ఫ్రాంచైజీ మేడం. టీ ఫ్రాంచైజీ నా ఫ్రెండ్స్తో ఇద్దరితో కలిసి స్టార్ట్ చేశాను. అది స్టార్ట్ చేసి నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేవాడికి 15 బ్రాంచెస్ అయినాయి. ఇప్పుడు బయటకు వచ్చేవాడికి ఆల్మోస్ట్ 20 to 25 బ్రాంచెస్. అంటే ఇప్పుడు నేను బ్రాంచ్ పెట్టుకోవాలనుకోండి ఇరానీ నవాబ్స్ అని, మీ దగ్గర రెసిపీస్, మీ దగ్గర ఫ్రాంచైజ్ కొనుక్కోవాలి. అవును, ఎంటైర్ ఎక్విప్మెంట్ మేమే ఇస్తాం. మీరు ఇలాంటి ఒకటి క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ రూమ్ ఏదైనా ఇచ్చినా, లేదా మీరు డబ్బు ఏదైనా పెట్టుకున్నా, దాంట్లో మొత్తం సెటప్ నేనే చేస్తాను. నేనే చేసి దానికి సంబంధించిన మీకు ఇంగ్రీడియంట్స్ కానీ మొత్తం మేమే ఇస్తాం, కిచెన్ ఎక్విప్మెంట్తో సహా ఎవ్రీథింగ్. మీ చాలా బాగుంటుందా మీ టీ? బ్రహ్మాండంగా. ఇరానీ నవాబ్స్ గ్రేట్. ఇప్పుడు దాకా పెట్టిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక 2 to 3 monthsలోనే ఆ బ్రేక్ ఈవెన్ క్రాస్ అయిపోయారు. అవునా? ఏంటి స్పెషల్ చెప్పండి. ఇరానీ చాయ్ స్పెషల్ దాంట్లో. అదే ఏంటి ఆ స్పెషల్? ఆ రెసిపీ ఏమిటి చెప్పరా? రెసిపీ ఎట్లా చెబుతామండి, భలే కొన్నారే. ఏదో చెప్తే మేము కూడా రెసిపీ చెప్పేదేలే. పోనీ ఎప్పుడైనా వస్తే చాయ్ తాగిస్తారా? హ్యాపీగా తాగిస్తాను. అది చాయ్తో పాటు ఇంకా ఏమేమి ఉన్నాయి అక్కడ మేడం? అది బేసిక్గా ఇరానీ చాయ్ పెట్టుకున్నాం. దాంతోపాటు మీరు బేసిక్గా ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. కొన్ని ఫ్రాంచైజీస్ ఏమైందంటే మాకు మీరు అమ్ముకున్న దాంట్లో రాయల్టీ ఇవ్వాలి అయ్యి అంటారు. మా దగ్గర రాయల్టీ లేదు, 1 time ఇన్వెస్ట్మెంట్, దట్స్ ఇట్. ఇంకా ప్రతిసారి మీరు మీరు అమ్ముకున్న దాంట్లో రాయల్టీ ఇవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు మీరు ఇన్నే పెట్టుకున్నారు, ఎక్స్ట్రా పెట్టుకుంటారంటే ఎక్స్ట్రా ఎందుకు పెట్టుకుంటారు, మాకు ఇవ్వాలి, దాంట్లో రాయల్టీ అంటారు. ఏమి లే. మేము టీతో పాటు సమోసా స్నాక్ ఐటమ్స్ అవి ఉంటాయి, లేదా లస్సీలు వీటికి సంబంధించిన అవి ఉంటాయి. వాళ్ళు కూడా బిర్యానీస్ పెట్టుకున్న బ్రాంచెస్ కూడా ఉన్నాయి. రీసెంట్గా ఇక్కడ మనకి గోకుల్ ఫ్లాట్స్ దగ్గర ఓపెన్ చేశారు. ఎంటైర్ టిఫిన్స్ దగ్గర నుంచి బిర్యానీస్ దాకా మొత్తం ఉన్నాయి. సో మొత్తానికి మీ ప్రయాణం ఏదో ఆహారంతో కొనసాగుతుంది. టోటల్ ఫుడీ మ్యాన్ రియలీ కదా. అనుకోకుండా మేడం, సీరియస్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. సరదాగా నాకంటూ ఒక యూనిక్ ఐడెంటిటీ చేద్దామని చెప్పి నేనేదో క్రియేట్ చేసుకున్నా, జనాలు ఆదరించారు, తీసుకొచ్చి మీ ముందు కూర్చోబెట్టారు ఇక్కడ. అండ్ పేరెంట్స్ చాలా సపోర్ట్ చేసినట్టు అనిపిస్తున్నారు మీ మొత్తం. యాక్చువల్గా పేరెంట్స్ సపోర్టింగ్ ఇన్ ద సెన్స్ భయం ఉంటుందండి వాళ్ళకి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఎంటెక్ దాకా చేసుకున్నా. ఎంటెక్లోనే క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది నాకు. క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చినప్పుడు నేను ఈ సినిమాలో జబర్దస్త్లో లేడీ గడపలో వేస్తుంటా కదా, మా నాన్నకు నచ్చేది కాదు. మా నాన్న మా ఫ్రెండ్స్ అడిగే, వాళ్ళ ఫ్రెండ్స్, ఏంది సీను మీ వాడితో నువ్వు అవి చేపిస్తున్నావు, జాబ్ చేసుకున్నాడు. మా నాన్నకు అది ఉండిపోయేది. మిడిల్ క్లాస్ ఫాదర్ ఎప్పుడైనా ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు ఈ లాస్ట్ 2-3 months నుండి మా నాన్నకు ధైర్యం వచ్చింది, పర్లేదు వీడు ఏదో ఒకటి చేసుకోగలడు అని. లాస్ట్ సీజన్ బిగ్ బాస్ అప్పుడు కూడా ఆఫీస్కి ఎప్పుడు పోతా అని అడిగేవాడు. నాన్న ఉన్నా, నా సబాటికలు పెట్టాను, వెళ్తాను, ఉండు అని. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఒక సెక్యూర్ జాబ్ ఉండి నువ్వు ఏదైనా చేసుకుంటే ఓకే, ఆ జాబ్ లేనాడు ఈ ఎప్పుడు ఉంటుందో తెలియదండి ఇది ఫీల్డ్. దానివల్ల ఇబ్బంది పడతావని మా నాన్న చెప్పేవాడు. ప్రతి తల్లిదండ్రులు ఆలోచించేది ఇలాంటి ప్రొఫెషన్లో ఉన్నప్పుడు. అది నిజం అని చెప్పి నేను కరోనా టైంలో రియలైజ్ అయ్యాను. ఎందుకంటే కరోనా టైంలో నాతో పాటు తోటి ఆర్టిస్టులు అందరూ, తోటి ఆర్టిస్టులు అంటే జబర్దస్త్లో తీసుకోండి, మేము చిన్న ఆర్టిస్టులు, మాకేదో కొంత చేసినప్పుడే అమౌంట్ వస్తాయి ఆర్టిస్టులు అనే వాళ్ళకి. అండ్ కరోనా టైంలో ఒక 3 to 4 months వర్క్ లేకపోతే చాలా ఇబ్బందులు పడ్డారు. నేను సాఫ్ట్వేర్ జాబ్ ఇంట్లో కూర్చొని నొక్కితే నెల డబ్బులు పడి. అప్పుడు రిలీజ్ అయ్యా, మా నాన్న ఎందుకు చెబుతున్నాడా అనేది అప్పుడు రిలీజ్ అయ్యా. అప్పుడు నిశ్చయించుకున్నా జాబ్ వదలకూడదని. కానీ అనివార్య కారణాల వల్ల కుదరకపోవడం వల్ల అది వదిలేసి ఇంకా ఎంతైనా ఈ ఫీల్డే పట్టేసుకున్నా. మొత్తం మీడియాలోకి వచ్చేసారు. డిజిటల్ మీడియా, అక్కడ ఇరానీ నవాబ్స్ ఒకవైపు, ఇంకోవైపు మీ టేస్టీ తేజ తాలూకు నడుస్తూనే ఉన్నాయి. యూట్యూబ్ ఏంటి స్థిరంగా రెవెన్యూ వస్తుందా మీకు? మంచిగానే వస్తుంది మేడం. నెలకి ఎన్ని ఇంటర్వ్యూలు చేస్తారు? జస్ట్ 4 అమ్మా, వీక్లీ 1. అంతేనా? అంతే, ఒకటే 4 ప్రమోషన్స్, 4 మూవీస్. ఇప్పుడు మూవీస్ ఎక్కువైనాయి అనుకోండి, వారానికి 2 పడతాయి. ఒక నెలలో 10 వీడియోలు చేసినవి కూడా ఉన్నాయి. మూవీ రిలీజులు బట్టి చెప్పాక ఆల్మోస్ట్ 80 to 90 మూవీ ప్రమోషన్స్ చేసాం. అంతే, చాలా స్పెషల్గా ఉండుంటాయి మీ కాన్వర్జేషన్స్.
ఎందుకంటే వందల మంది వాళ్ళ కూర్చుని ఇంటర్వ్యూలు కొట్టేస్తున్నారు. కానీ తేజకి అంత మనకి వ్యూస్ వస్తున్నాయంటే కారణం ఏంటి తేజ? యూనిక్నెస్ మేడం, అంతే. ఏం పడతారు, ఏం నాడి పట్టారు వ్యూవర్స్లో మీరు? అలా అని కాదు, బేసిక్గా వచ్చిన వాళ్ళు కూడా నన్ను ఈజ్ చేసేసుకుంటారు, ఓన్ చేసుకుంటారు. బేసిక్గా ఓన్ చేసి నాతో ఫ్రీ అప్ అయి కన్వర్సేషన్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు కలిసి కూర్చొని ఇట్లా మాట్లాడుతున్నాం అనుకోండి, ఓకే ఫార్మ్లో మనం మాట్లాడుకుంటున్నాం, ఏదో సెన్స్ ఉంటుంది. ఒక తినేటప్పుడు ఒక జెన్యున్ కన్వర్సేషన్ అనేది బిల్డ్ అయ్యిద్ది. ఇప్పుడు ఒక సెలబ్రిటీ, ఒక హీరో, ఆయన ఏం తింటారు, ఆయనకి ఏమి ఇష్టం, ఈ హీరోయిన్ ఎలా తింటుంది, ఆవిడకి ఇంకేమి ఇష్టం, ఆవిడ చిన్నప్పటి నుండి ఏంటి, ఒక తినేటప్పుడు ఏంటంటే తినుకుంటూ సరదాగా మన ఫ్రెండ్స్తో కూర్చున్నట్టు ఆ ఫీల్ వచ్చేస్తుంది. ఆ రకంగా జనాలు ఈజీగా ఆ కన్వర్సేషన్స్ కనెక్ట్ అయ్యారనేది నా ఉద్దేశం. ఇప్పుడు మీరు చాయిస్ ఆఫ్ రెస్టారెంట్ సెలబ్రిటీస్దా మీదా? నాదేనండి. కొన్ని సెలబ్స్ వాళ్ళకి ఇచ్చేస్తారు. పిఆర్ టీమ్ అండి. అదే పిఆర్ టీమ్ చెప్పారు. ఇంతవరకు మీరు చేసిన ఈ మొత్తం ప్రమోషన్స్లో మీ మోస్ట్ ఫేవరెట్ స్టార్ ఎవరితో చేసింది ఎపిసోడ్ మీకు మిగిలిపోయింది మైండ్లో? ఎందుకు అంటే 1-2 చెప్పడం అంటే కష్టంలే, కానీ నాతో పాటు జనాలకు కూడా బీభత్సంగా నచ్చిన వీడియోలు 3 ఉన్నాయండి. ఫస్ట్ది శ్రీ విష్ణు గారితో, అది క్రేజీ వైరల్ అయింది. ఆ వీడియో అయితే మామూలు వైరల్ కాదు. అది శ్రీ విష్ణు గారిది నాది కాంబినేషన్లో ఒక వీడియో చేసాము, అది క్రేజీ హిట్ అయింది. సార్ నెక్స్ట్ మూవీ ప్రమోషన్కి కూడా అదే మూవీని, ఆ వీడియోని మా ఇద్దరిది క్రాప్ చేసి అది కూడా ప్రమోషన్స్కి వాడేసుకున్నారు. అండ్ రీసెంట్గా వెళ్ళేటప్పుడు ఇంకో వీడియో చేసి 2 మిలియన్ వ్యూస్ దాటేసినాయి. అండ్ నెక్స్ట్ ఇంకోటి మంచు లక్ష్మి గారితో, అసలు క్రేజీ స్టఫ్ మేడం గారితో. నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఫస్ట్ టైం మేడం గారితో వెళ్తున్నాను, ఎట్లా మాట్లాడలేదు ఏంటో అంటే చాలా కూల్, చాలా ఈజీ చేసి. ఏం తిన్నారు? మేడం గారు ఇంటి నుండి ఆవిడే వండుకొచ్చారు. ఓహో, నేను చూసాను ఎపిసోడ్. మేడం గారు ఓన్ కుకింగ్ చేసుకొని తీసుకొచ్చారు. అది గుర్తుంది, ఆ ఎపిసోడ్ చూసాను నేను. మంచు వారి లక్ష్మి గారు బర్త్డేకి ఇన్వైట్ చేశాను, సంథింగ్ టైటిల్ పెట్టి రిలీజ్ చేశాను. అది 3 మిలియన్ అంత పోయింది అది. ఆ నెక్స్ట్ అల్లు వారి ఇంటి భోజనం, అల్లు శిరీష్ గారితో చేశాను. సారు ఫుల్ డైట్ ఫుడ్. అండ్ ఫుడ్ కాదు, నాకు ఆ కన్వర్సేషన్ నచ్చింది. చాలా చిన్న పిల్లాడు మనస్తత్వం అల్లు శిరీష్ గారిది. అండ్ అప్పుడు దాకా మనం స్టేజ్ మీద అట్లా చూస్తాం, కానీ మాట్లాడుతున్నప్పుడు ఆ కన్వర్సేషన్ అప్పుడు అరే ఏంట్రా ఇంత ప్యూర్ ఫామ్గా ఉండాలనిపిస్తుంది. నాతో పాటు జనాలకి అదే అనిపించింది. నెక్స్ట్ లెవెల్లో వెళ్ళి ఆ వీడియోస్ అన్ని నాకు పర్సనల్గా ఈ 3 వీడియోస్ చాలా ఇష్టం. ప్రిపేర్ అవుతారా తేజ? ఫ్లోనే అండి అంతా. కాకపోతే సినిమా గురించి కొంచెం తెలుసుకుంటాను, అది ఓకే. బట్ లేకపోతే మీరు చిన్నప్పుడు 8వ తరగతిలో ఉన్నప్పుడు మీ పక్కింట్లో సో అండ్ సో ఉండేది, అలాంటి ప్రిపరేషన్ చేయరు? లైట్ మనకి ఎవరు చెబుతారండి అయ్యన్న? అసలు వాళ్ళందరూ వచ్చేది అప్పుడు స్టార్లు 1 గంట టైం ఇస్తారు, కూర్చొని మాట్లాడేయాలి ఆ ఫ్లోలో. సింపుల్ గా చెప్పాలంటే నోరు పెట్టి బతికేస్తున్నారు మీరు, అంతే. వాక్చాతుర్యం నోరు పెట్టి నోట్లో పెట్టి, అదే అంతే కదా. అంతే మేడం. మీరు ప్రాపర్ ఎక్కడ తేజ? తెనాలండి. తెనాలి దగ్గర చినపరిమి. బేసిక్గా తెనాలికి ఒక 5 కిలోమీటర్స్ దూరం చినపరిమి అనే గ్రామం. దాంట్లోనే ఇక మొత్తం బర్త్ చదువుకోవడం అంతా అక్కడే. ఒక 10th క్లాస్ అప్పుడు తెనాలి షిఫ్ట్ అయ్యాం. బట్ ఇప్పటికి మా నాయనమ్మ తాతయ్య అందరూ తెనాల్లోనే ఉంటారు. చినపరిమిలో ఉంటారు. మీ తెనాలి మా తెనాలి అంతే. తెనాలి దగ్గర కాబట్టి తెనాలి అనేది అందరికి తెలుసు కాబట్టి తెనాలి అని చెప్పాం. చినపరిమిలో ఉంటాము. నాగార్జున గారిని కలిసినప్పుడు ఏమనిపించింది తేజ? ఫస్ట్ టైము ఇంత పెద్ద స్టార్ను కలుస్తున్నానని నేను, ఒరే ఏంట్రా, ఎందుకంటే వాళ్ళందరూ టీవీల్లో లేకపోతే ఈవెంట్లో స్టేజ్ మీద వస్తే, దేవదాసు కన్వెన్షన్లో జరిగినప్పుడు వెళ్ళి సార్ని చూసి వచ్చిన నేను. అటువంటిది ఈరోజు స్టార్ పక్కన నుంచొని బిగ్ బాస్లో స్టేజ్ మీద ఆయన మీద మాట్లాడాలి ఏంద్రా ఇది తేజ కానీ ఏం చేస్తున్నారు అనేది ఆ సెన్స్లోనే ఉన్నా. షాకింగ్, ఎక్సైట్మెంట్, హ్యాపీనెస్. ఆయన ఎలా స్పందించారు మీ పట్ల?